విశ్వాసము క్రీస్తు మీద, సిలువలో దేవుడు చేసిన కార్యాన్ని నమ్మడము. సిలువలో యేసయ్య నా కొరకు ఇది ధరించుకోవడం అంటే ఏంటిదని అంటే, సో యూ హ్యావ్ టు బిలీవ్ వాట్ జీసస్ హస్ డన్ ఆన్ ద క్రాస్. యేసయ్య సిలువలో ఏం చేశాడో ఆయన రక్తములో మనకు పాప క్షమాపణ, ఆయన రక్తములో కడగబడితే నీ గతం అనేది ఉండదు. క్రైస్తవునికి గతం ఉండదు, క్రైస్తవునికి భవిష్యత్తు ఉంటుంది. ఆ రక్తము ప్రతీది కడిగి వేస్తుంది. నువ్వు వెనుకకు చూడవలసిన అవసరం లేదు. ఇట్ ఎరేజెస్ ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ ద పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తము సమస్తాన్ని తుడిచి వేస్తుంది, అంత శక్తి ఆయన రక్తములో ఉంది. అది నువ్వు నమ్మడము. అది నువ్వు నమ్మినవనంటే అపవాది ఎప్పుడైనా కానీ నీ గతం గురించి మాట్లాడినప్పుడు యూ కెన్ స్టాప్ ఇట్ విత్ ద షీల్డ్. ఆ డాలుతో నువ్వు దాన్ని ఆపొచ్చు. లేదు నీ గతము అని అపవాది మాట్లాడుతుంటే లేదు అని దీంతో ఆపొచ్చు. నువ్వు షీల్డ్ తోటి ఆపు. ఏంటిదని అంటే, నాకు గతం లేదు, దేవుడు ఆ యేసయ్య తన సిలువలో కార్చే రక్తం చేత నన్ను కడిగినాడు. హి హస్ ఎరేస్డ్ ఆల్ మై పాస్ట్. ఐ యామ్ రీబోర్న్ టుడే. నేను తిరిగి జన్మించిన ఈ రోజు ఆయన నా గతమంతా I'm born రక్తము again. కడిగాడు. I'm born again. నేను తిరిగి You are all talking about my past life. నువ్వు నా గత జీవితం గురించి dead. మాట్లాడుతున్నావు. నేను I'm చనిపోయాను. dead to the world. నీ లోకానికి I'm చనిపోయాను, dead to the sin. పాపానికి I'm చనిపోయాను. reborn. నేను తిరిగి I'm జన్మించాను. born again. నేను తిరిగి I'm జన్మించాను. the child of God. నేను దేవుని I బిడ్డను. don't have any past. నాకు గతం ఏమాత్రము I లేదు. have the blessed future. నాకు దీవించబడిన భవిష్యత్తు. That is my faith. అది నా విశ్వాసం. You can't win by all the lies. ఈ అబద్ధాల చేత నువ్వు నన్ను జయించలేవు. సో బిలీవింగ్, షీల్డ్ ఆఫ్ ఫెయిత్ ఏంటంటే, రక్షణను నమ్మినట్టు కాదు కానీ రక్షకుని నమ్మినట్టు. ఆమేన్. స్వస్థతను నమ్మినట్టు కాదు కానీ స్వస్థపరిచే దేవుని నమ్మినట్టు. విడుదలను నమ్మినట్టు కాదు కానీ డెలివరీని నమ్మినట్టు. అది ఫెయిత్. గుర్తుపెట్టుకోండి.